తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ అధినేత విజయ్పై మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సుతిమెత్తగా చురకలు వేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఖజానా ఖాళీ అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పవద్దని ఆయన హితవు పలికారు. కాగా పాలకుడికి ప్రజలకు ఇవ్వాలన్న మనస్సు, పరిపాలన దక్షత మాత్రమే కావాలన్నారు. అంతేకాదు గత 5 ఏళ్లలో తాము కోవిడ్, వరదలు వంటి అనేక సమస్యలను ఎదుర్కొన్నామని స్టాలిన్ తెలియజేశారు. అయితే ప్రజా సంక్షేమ పథకాల విషయంలో ఏనాడు వెనక్కి తగ్గలేదని స్టాలిన్ వెల్లడించారు. తాజాగా తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన ముఖ్యమంత్రి విజయ్కు మాజీ ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్ పాలన ప్రజలకు మేలు జరిగేలా ఉండాలని తాను కోరుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా ఇదే సమయాన విజయ్కు ఓ సలహా ఇచ్చారు ఎంకే స్టాలిన్. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే ఖజానా ఖాళీ అంటూ సన్నాయి రాగాలు తీయొద్దని ఆయన కోరారు. సహజంగా కొత్త ప్రభుత్వం ఏర్పడగానే పాత ప్రభుత్వంపై నిప్పులు చెరగడం అందరికీ అలవాటుగా మారిందన్నారు. అయితే అందరూ నూతన ముఖ్యమంత్రుల విజయ్ కూడా మాట్లాడకూడదని తాను కోరుకుంటున్నట్టు ఎంకే స్టాలిన్ చెప్పారు. తమిళనాడు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉందన్నారు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. అంతేకాదు ఖజానాలో తగినన్ని సొమ్ములు కూడా ఉన్నాయన్నారు. అయితే వస్తూనే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని మాట్లాడడం మొదలెట్టదని స్టాలిన్ సలహా ఇచ్చారు. కాగా ప్రజలకు ఇవ్వాలన్న మనస్సు, పరిపాలన దక్షత మాత్రమే పాలకులకు కావాలన్నారు. అవి ఉంటే ప్రజలకు అనేక అనుకున్న ప్రయోజనాలను అన్ని చేయొచ్చని స్టాలిన్ వెల్లడించారు. ఈ సందర్భంగా తమ 5 ఏళ్ల పాలన గురించి స్టాలిన్ వివరించారు. గత 5 ఏళ్లలో తాము కోవిడ్, వరదల వంటి అనేక సమస్యలను ఎదుర్కొన్నామన్నారు. అయితే ప్రజా సంక్షేమ పథకాల విషయంలో ఏనాడు వెనక్కి తగ్గలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ వివక్ష చూపించినా తాము వాటిని తట్టుకుని నిలబడ్డామన్నారు ఎంకే స్టాలిన్. మొత్తం మీద నూతన ముఖ్యమంత్రి విజయ్కు సుతిమెత్తగా చురుకలంటించారు ఎంకే స్టాలిన్.